బాగుందా? రాకు రాకు రాకు. అందరికి వందనాలండి. వాయిస్ ఓకేనా? అందరికి వందనాలండి. వాయిస్ ఓకేనా? నా వాయిస్ మీకు వినిపిస్తుందా అండి? అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నా. కొంచెం త్వరగానే కొన్ని లోతైన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. సుమారుగా గడిచిన శనివారం అపోస్తుల కార్యములు మొదటి నుంచి 4 అధ్యాయాలు మనం వివరించుకునే ప్రయత్నాలు చేస్తాం. అయితే దాని గురించినటువంటి కొంచెం వివరణ త్వరగానే మరలా ఒకసారి మీకు చెప్పి దాని కంటిన్యూగా మనం 2వ పార్ట్ని మనం ప్రారంభం చేసుకుందాం. మరి ప్రారంభం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధిలో తండ్రి యూట్యూబ్ లైవ్ ద్వారా మీ పిల్లలతో తండ్రి అపోస్తులు చేసినటువంటి సువార్త పరిచర్య ప్రారంభంలో వారు ఏ విధంగా సువార్తను ప్రకటించారో, వారు ఏ విధంగా సంఘాన్ని కట్టారు, సంఘాన్ని కడుతున్నప్పుడు వారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో అనే విషయాలు తండ్రి మరి అపోస్తుల కార్యములో రచించినటువంటి గ్రంథకర్త లూకా గారు రాసినటువంటి సువార్తను ఈ కార్యముల గురించి వివరణ తండ్రి మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు మాకు తోడుగా నెడుగు నడిపించండి. ఇంకా ఎవరైతే తండ్రి రావాలని ఆశపడుతున్నారో వారిని కూడా సకాలంలో మీ సన్నిధిలోని తండ్రి ఈ లైవ్ ద్వారా వీక్షించడానికి కూడా సహాయం దయచేస్తారని కోరుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి క్రీస్తునాన శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. త్వరగానే మొదటి అంటే అపోస్తుల కార్యములు మొదటి నుంచి 4 అధ్యాయాల యొక్క వివరణ షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. జాగ్రత్త వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేసిన తదనంతరం ఆయన మరణించి పరలోకానికి పునరుద్ధానమైతున్న సందర్భాలు అంటే 40 రోజులు అంటే పరలోకం అంటే ఈ పునరుద్ధానం జరిగిన తర్వాత 40 రోజులు శిష్యులకి కనబడ్డాడు. ఈ 40 రోజులు శిష్యులు కనబడి వారితో మాట్లాడిన విషయం ఏంటంటే శిష్యులతోటి, ఇదిగో తండ్రి వలన మీరు ఒక వాగ్దానం పొందారు, ఆ వాగ్దానం పొందేంత వరకు మీరు యెరూషలేము అనే పట్టణాన్ని విడిచిపోకండి. మీరు యెరూషలేము ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోకుండా ఉంటే దేవుడు పంపించాల్సినటువంటి ఒక వాగ్దానం, ఎవరు ఆ వాగ్దానం అంటే పరిశుద్ధాత్ముడు. ఈ ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు, ఆ ఆదరణకర్త వచ్చేంత వరకు మీరు ఎక్కడనే ఉండండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతోటి చెప్పాడు. ఈ శిష్యులతో చెప్పిన సందర్భాన్ని బట్టి వారు ఏం చేశారంటే ఆ మేఘారుడై ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. మేఘారుడై యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్న తరుణంలో 2 దేవదూతలు, 2 మనుషుని పోలిన దేవదూతలు వారితో అన్నారు, ఇదిగో ఆయన ఎలాగైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడో మరలా అదే రీతిగా ఈ భూమి మీదకి 2వసారి వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మీకు చెప్పినటువంటి పని ఏదవుతుందో ఆ పనిని నిర్వహించండి అనేసి ఆ 2 మనుషులు అపోస్తులతో చెప్పినప్పుడు ఈ అపోస్తులు మరలా ఎక్కడికి వచ్చారు? యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. వీరు యెరూషలేము ప్రాంతానికి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే సుమారుగా 11 మంది అపోస్తులు, ఈ 11 మంది అపోస్తులతో పాటు భక్తిగల యూదులు, ఈ భక్తిగల యూదులతో పాటు కొంతమంది స్త్రీలు, వీరందరూ కలిపి సుమారుగా 120 మంది ఒక మేడ గదిలోనికి వెళ్ళి ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సహవాసములు ముందుకు కొనసాగుతూ పోతున్నారు. ఇలా 120 మందితో కొనసాగినటువంటి సంఘం ఏదైతే ఉందో ఈ సంఘం అలా ఫుల్గా ఫామ్ అవుతూ ఉన్నప్పుడు పేతురు గారు నిలబడి ఒక మాట గుర్తొచ్చింది. ఏంటి ఆ మాట అంటే కీర్తన గ్రంథంలో దావీదు గారు ఒక మాట రాశారు. ఏంటి ఆ మాట? ఇదిగో అపోస్తులుగా పిలువబడుతున్న వాడు ఒకరు మిస్ అయ్యారు. ఆ మిస్ అయిన వ్యక్తి యోధ, ఇస్కరియోతు యోధ. ఈ ఇస్కరియోతు యోధ చేసినటువంటి ద్రోహం వలన
ఆయన ఉరి పోసుకుని చచ్చిపోయాడు. నడుమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఈ సంగతి మన అందరూ తెలిసిందే. కానీ విచిత్రం ఏంటి, దావీదు గారు పూర్వం ఎప్పుడో ఈ యోధా గురించి ప్రవచనాల యొక్క నెరవేర్పు కొరకు జరిగింది. అయితే ఇప్పుడు యోధా ప్లేస్లో మరొక వ్యక్తి రావాలి. ఇప్పుడు యోధా ప్లేస్లో మరొక వ్యక్తి రావాలంటే అతడు కూడా ఏమై ఉండాలంటే బాప్తిస్మిచ్చు యోహాను గారు మొదలుకొని ప్రభుని యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందేంత వరకు ఎవరైతే మనల్ని ఫాలో అయ్యారో ఆ ఫాలో అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారనేసి పేతురు గారు సెర్చింగ్ చేయడం మొదలు పెడితే ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. ఆ ఇద్దరు పేరు ఎవరయ్యా అంటే యూస్తు అని మారు పేరు గల బర్సబ్బా అని ఒక పెద్ద ఆయన, రెండో ఒక పెద్ద ఆయన ఎవరంటే మత్తీయ. వీళ్ళిద్దరి పేరు మీద దేవుడితోటి పేతురు గారు ఏమన్నారంటే, ప్రభువా, అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా, నీకు సమస్తము తెలుసు, ఇదిగో వీళ్ళిద్దరి పేర్లు చీటీ వేస్తున్నాను, ఈ చీటీలు ఎవరి పేరైతే వస్తుందో వారే ఈ 12వ అపోస్తలుడిగా ఎంచబడతాడనేసి పేతురు గారు వాళ్ళిద్దరి పేరు మీద చీటీ వేస్తే ఎవరి పేరు మీద చీటీ వచ్చిందంటే మత్తయి గారి పేరిట చీటీ వచ్చింది. ఈ మత్తయి గారి పేరిట చీటీ వచ్చిన సందర్భాన్ని బట్టి యోధా గారి ప్లేస్ని ఎవరు భర్తీ చేశారంటే మత్తయి గారు క్షమించండి, పవర్ కట్ అయింది. ఈ పవర్ కట్ అవుతే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోవడానికి కలెక్షన్ లేదు, క్షమించండి. ఇది మొదటి అధ్యాయం యొక్క వివరణ. మళ్ళా రెండవ అధ్యాయం యొక్క వివరణ ఏంటి మనకు అందరికీ తెలిసిన విషయమే, అన్య భాషల గురించిన వివరణ. అంటే పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చింది. ఈ పెంతెకోస్తు అనే పండగ దినం రోజు నాడు ఏం జరిగింది అంటే మనందరికి తెలిసిన విషయమే, ఆనాటి కాలంలో భక్తిగల యూదులు చాలామంది బయట ప్రాంతాల్లో నివసించేటువంటి వారందరూ కూడా యెరూషలేము ప్రాంతానికి ఈ పెంతెకోస్తు అనే పండగ దినాన్ని ఆచరించడానికి వచ్చారు. ఈ పెంతెకోస్తు అనే పండగ దినాన్ని ఆచరించడానికి వస్తే ఈ చాలామంది ఆనాటి కాలంలో పెంతెకోస్తు అనే పండగ దినాన్న దేవుడు ఏం చేసింది, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపుని ఈ 12 మంది అపోస్తలుల మీద పెట్టారు. వాక్శక్తి అనుగ్రహించిన వారు కలిసి వారికి అన్య భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. అంటే సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో చాలామంది అన్య భాషలు మాట్లాడేవారు యెరూషలేము ప్రాంతంలో ఉంటే, ఆ అన్య భాషలు మాట్లాడేటువంటి ఈ ఎవరైతే ఉన్నారో పొరుగు దేశాల వారు, పొరుగు భాష మాట్లాడేవారు, ఆ పొరుగు దేశాల వారికి, ఆ పొరుగు భాషలు మాట్లాడే వారికి ఈ అపోస్తలులందరూ ఏం చేశారంటే వారికి అర్థమయ్యే భాషలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, తండ్రి అయినటువంటి దేవుని గురించి వివరించడం, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఇలా ఎప్పుడైతే ప్రారంభించారో అందులో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే వీరు కొత్త మద్యం తాగారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అనేసి ఈ అపోస్తుల మీద సనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు అపోస్తుల మీద ఇలా సనుక్కోవడం స్టార్ట్ చేశారో అప్పుడు పేతురు గారు నిలబడి ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇదిగో మీకు తెలియబడిన విషయం ఏంటంటే, ఇదిగో వీళ్ళందరూ కూడా మేమందరం యోవేలు అనే ఒక గ్రంథకర్త, ఒక ప్రవక్త చెప్పబడిన ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు ఇది ఇలా జరిగింది, మేము కొత్త మద్యాన్ని ఏమీ తీసుకోలేదు, దేవుడు ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, ఆ ఆత్మ మా మీద కుమ్మరించాడు అనేసి ఈ పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు విధానం గురించి పేతురు గారు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడుతున్నారు. అంటే ఇశ్రాయేలు పెద్దలతోటి యోవేలు గారు చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పుతో స్టార్ట్ చేశారు. ఇలా ప్రవచనం నెరవేర్పు గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు పెద్దల గురించి కూడా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఇక ఇశ్రాయేలు పెద్దలారా, దావీదు మహానుభావుడు ఒక విషయం చెప్పాడు మన గ్రంథకర్తలో, కీర్తన గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటి ఆ విషయం అంటే, నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నా దేహం కుడిపార్శ్వన ఉంటుంది, తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చుంటాను, ఈ సంగతులని చెప్పాడు. ఈ సంగతులని దావీదు గారి గురించి కాదు చెప్పడం, ఎవరి గురించి చెప్పాడంటే నజరేయుడు యేసు ప్రభు వారి గురించి చెప్పాడు. ఆ నజరేయుడైన యేసును దేవుడు లేపాడు. దేవుడు లేపిన తర్వాత ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన ఎలాగైతే మహిమారూపంతో వచ్చాడో అదే దేహంతో ఆయన పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు అని వీళ్ళందరికీ దేవుడి గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సువార్తను ప్రకటించడం మొదలెట్టాడు. దేవుడే యేసుక్రీస్తు వారిని మనకి రక్షకుడిగాను, దేవుడే యేసుక్రీస్తు వారిని ప్రభువుగాను, యేసునే క్రీస్తుగా మనకి దేవుడు నియమించాడు అనే విషయాలు పేతురు గారు ఆ ఇశ్రాయేలు పెద్దలందరికీ పెంతెకోస్తు అనే పండగ దానికి ఎంతమంది అయితే వచ్చారో అంతమందికి సువార్తను ప్రకటిస్తూ వచ్చారు.
ఇలాగా సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నప్పుడు అందులో కొంతమంది ఇశ్రాయేలు పెద్దలకి ఏమైందంటే హృదయంలో ఆ మాటలు నొచ్చుకున్నాయి. ఎప్పుడైతే తన హృదయంలో ఈ మాటలు నొచ్చుకున్నాయో, నొచ్చుకున్న తర్వాత వారందరూ అన్నారట, మేము ఏం చేయాలి అని అడిగారట. అప్పుడు మేమేం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళందరూ ఇచ్చిన జవాబు ఏంటంటే ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట? ఇదిగో, ముందు మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం తీసుకోవాలని ప్రభు యేసుక్రీస్తు వారిని హైలైట్ చేయడం మొదలెట్టారు పేతురు గారు. ఇంకా ఏం చెప్పాడు అంటే ప్రభు యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మరలా రుజువుపరుస్తూ వారు విన్నది, కన్నది, చూసింది, చెవులారా ఏవైతే విన్నారో ఆ విన్న విషయాలన్నీ కూడా ఆ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో యేసుక్రీస్తు వారితో జర్నీ చేసిన విధానము, ఆ వాక్యపు శైలి, బోధన విధానం, ఇవన్నీ కూడా శిష్యులు ఏవైతే నేర్చుకున్న విషయాలు ఇశ్రాయేలు ప్రజలందరికీ వివరించిన తర్వాత వాళ్ళందరూ అన్నారట, ఇదిగో మేము యేసుక్రీస్తు నామమున మేము బాప్తిస్మం తీసుకుంటామని. వారందరూ సుమారుగా 3,000 మంది ఏమయ్యారంటే ఒక్కరోజు ప్రసంగంలో పేతురు గారి ప్రసంగానికి 3,000 మంది బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. ఈ 3,000 మంది బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన తర్వాత సంఘం అనేది ఫామ్ అయింది. ప్రతిరోజు పేతురు గారు అక్కడ ఉన్న అపోస్తులందరూ ఏం చేశారు? ఎడతెగక అపోస్తుల బోధ ఎందును, సహవాసం ముందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ముందును, ప్రార్థన ఎందును ఎడతెగక విన్నారట. అంటే సుమారుగా 3,000 మంది పైచిలుక. ఇలా 3,000 మంది పైచిలుక ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని బోధించడం, యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడం, ఇంకా ఏం చేశారంటే రొట్టె విరిచడం, ఇవన్నీ చేసిన తర్వాత సంఘం అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా సంఘం అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దేవుని యొక్క కృప వలన అనేక మంది విశ్వాసులు సంఘంలోనికి చేర్చబడ్డారు. ఇలా సంఘంలోనికి చేర్చబడుతున్న తర్వాత ఇది 2వ అధ్యాయం యొక్క వివరణ. నా వాయిస్ మీ అందరికీ క్లియర్గా ఉంది కదా? త్వరగా చెప్పాలి, ఎందుకంటే కరెంట్ రావాలి, ప్రార్థన చేయండి. కరెంట్ వచ్చేస్తే మళ్ళీ మనం ఆటోమేటిక్గా ముందుకెళ్తాం. మా ఊళ్ళో కరెంట్ రావాలని ప్రార్థన చేయండి. కరెంట్ వచ్చేస్తే మన మైక్ ద్వారా చాలా సంగతులు క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నా వాయిస్ మీ అందరికీ బాగానే అనిపిస్తుంది కదా? బయట డిస్టర్బెన్స్ వస్తాయి, తప్పదు పరిస్థితులను బట్టి. త్వరగా మీరు రెస్పాండ్ అవుతే నేను త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పండి, వాయిస్ ఓకేనా? వాయిస్ క్లియర్గా వినబడుతుంది కదా? ఓకే, కొంచెం అర్థం చేసుకోండి. కరెంట్ రావాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే కరెంట్ చేయండి అని మనం డైరెక్ట్గా మైక్ ద్వారా మాట్లాడే విషయాలు చెప్తాం. నెక్స్ట్ 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయం యొక్క వివరణ ఏంటంటే శృంగారమైన దేవాలయం దగ్గరికి పగలు 3 గంటల సమయానికి పేతురు గారు, యోహాను గారు వీరిద్దరు కలిసి దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. ఇలా దేవాలయం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో, ఒక కుంటివాడు, పుట్టినది మొదలు కుంటివాడిని ఒక పెద్ద మనిషి మెట్ల దగ్గర పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ మెట్ల దగ్గర పెట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే భిక్షాటన మొదలెట్టాడు. ఇలా భిక్షాటన మొదలెడుతున్నప్పుడు పేతురు గారు, యోహాను గారు వీరిద్దరు కలిసి ఇలా మెట్లు ఎక్కుతూ ఉంటే వీరిని చూసి అనుకున్నాడు లోపల, వీరిద్దరిని అడిగితే మనకి చాలా సమృద్ధిగా ఈరోజు ధనం లభిస్తుంది, ఏదోటి ఇస్తారు అనేసి ఈ భిక్షగాడు, ఈ కుంటువాడైనటువంటి పెద్ద మనిషి పేతురు గారు అంటే యోహాను గారికి చూశాడు. అయ్యా భిక్షం దేహి అని అడిగి ఉండొచ్చు, మేబీ ఇలా భిక్షం దేహాన్ని అడిగి ఉండొచ్చు. అప్పుడు పేతురు గారు, యోహాను గారు ఇద్దరిలో వచ్చిన మాట ఏంటి? పేతురు గారు అన్నారట, అయ్యా నువ్వు నా దగ్గర వెంటైనా బంగారాన్ని ఆశించవచ్చు, కానీ అవి నా దగ్గర ఏమి లేవు, కానీ నా దగ్గర ఏదైతే ఉందో అవి నీకు ఇస్తాననేసి ఆ పేతురు గారు ఏం చేస్తుంటే ఆ కుంటువాడినటువంటి యొక్క కుడి చేతిని పట్టుకుని నజరేయుడని యేసుక్రీస్తు నామమున నువ్వు దిక్కున లే అనగానే వెంటనే యేసుక్రీస్తు వారి నామం బట్టి పేతురు గారు ఆ కుంటువాడిని పైకి లేపారు. ఎప్పుడైతే కుంటువాడిని పైకి లేపిన తర్వాత ఈ కాళ్ళలో ఉన్న చీలమండలం వెళ్తుంది. ఆ చీలమండలం బలం పొందుకుని ఆ పెద్ద ఆయన పైకి లేచాడట. ఎప్పుడైతే ఆ పెద్ద ఆయన లేచాడో, లేచిన వెంటనే అతనికి కాళ్ళు వచ్చేసాయి. కుంటువాడి కాస్త కాళ్ళు వచ్చిన తర్వాత గెంతులు వేయడం మొదలెట్టాడు. ఈ గెంతులు వేయడం మొదలెట్టిన తర్వాత ఆ శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చేస్తుంటే అక్కడ చాలామంది ఇదేటి సుమారుగా వాడు చిన్నప్పటి నుంచి ఆ భిక్షం దేహి అని నడుపువాడు, ఒక్కసారి కాళ్ళు ఎలాగొచ్చేసాయి,
ఏంటి మిరాకల్ ఏంటి అని అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయానికి వెళ్తున్న వారు కావచ్చు, ఆ దేవాలయం దగ్గరికి అందరికి వందనాలు. లైవ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వాయిస్ ఓకేనాడు? ఒకసారి క్లియర్గా త్వరగా చెప్పండి. ఇప్పుడు వాయిస్ ఓకేనా? అందరికి వందనాలు. నా వాయిస్ మీకు ఓకేనా? ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. అప్పుడు ఇంకా మనం అసలైన చరిత్రలోనికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్తగానండి. ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్ర 2వ అధ్యాయం మనం వివరించుకున్నాం. ఈ 3వ అధ్యాయం వచ్చే సమయానికి పేతురు గారు ఏం చేశారు అంటే, ఈ శృంగారం అనే దేవాలయం కుంటోడికి కాల్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఈయన కాలు నయమైపోయాయో ఈ నడవడం మొదలెట్టాడు. ఈ నడవడం మొదలెట్టిన తర్వాత ముందుకు వెళ్తూ దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఆ మెట్ల దగ్గర అడుక్కునేవారు కావచ్చు, ఆ మెట్ల దగ్గర ఈయనకి భిక్ష వేసిన వారు కావచ్చు, మెట్ల దగ్గర చూస్తున్నప్పుడు సేవకులు ఉండొచ్చు, పరిచయాలు ఉండొచ్చు, సర్దుకాయలు ఉండొచ్చు, యాజకులు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఒరే చీడి ఎప్పటి నుంచో అక్కడ కుంటు వ్యాధితో బాధపడుతున్నాడు, వీడి కాళ్ళు లేవి, సడన్గా ఈ కాలు ఎలాగొచ్చేసినాయి అనేసి వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. ఎవరిని చూసి? ఆ పెద్ద మనిషిని చూసి. అయితే ఈ దేవాలయం దిగేసిన తర్వాత ఒక మండపం కనబడుతుంది. ఆ మండపం పేరు సొలొమోను మండపం. ఇప్పుడు ఈ సొలొమోను మండపం దగ్గరికి ఈ కుంటువాడిని పేతురు గారు, యోహాను గారు తీసుకొచ్చి, అయ్యా మీరెందుకు ఈ మనిషిని చూసి ఆశ్చర్యపోతున్నారు? మేమేమి చేయలేదు. కేవలం మేము చేసిందల్లా ఏంటంటే నజరేయుడగు యేసుక్రీస్తు నామమున వీటికి స్వస్థత కలిగింది. అసలు ఈ నజరేయుడగు యేసు ఎవరు అంటే, ఒకరోజు మీరందరూ కూడా సిలువ వేసి చంపేయండి అని చంపేశారే, ఆ సిలువ వేయబడిన యేసే క్రీస్తుగా మన మధ్యలో ఉన్నాడు. ఆ యేసే క్రీస్తుని మీరు చంపేసినటువంటి సిలువ వేసినటువంటి ఆ యేసే క్రీస్తుగా మన మధ్యలో ఉన్నాడనేసి యేసుక్రీస్తు వారి గురించి సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశారు పేతురు గారు. ఇలా పేతురు గారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అందులో కొంతమంది ఏం చేశారంటే పెద్దలు అంటే వారు సంఘంలో ఉన్నటువంటి ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి సద్దుకైలు, అధికారులు, యాజకులు వీళ్ళందరూ ఏం చేశారంటే, వామో వీడు మన వ్యాపారాన్ని గండి కొట్టేసేలా ఉన్నాడు అనేసి అర్జెంటుగా వీడిని కావల్లో పెట్టాలనేసి ఈ పేతురు గారు, యోహాను గారు కావల్లో పెట్టేశారు ఆ రోజు సాయంత్రం. ఆ రోజు సాయంత్రం ఎప్పుడైతే కావళ్ళు పెట్టేసిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, ప్రధాన యాజకులైన అన్నయ్య, కయపయు, అలెగ్జాందరు, యోహాను, కొంతమంది పెద్దలు వీళ్ళందరూ కూడా ఒక మహాసభను ఏర్పాటు చేసి, ఏం జరిగింది, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని పేతురు గారు యోహాను గారిని, ఈ యోహాను క్షమించిన అన్నయ్య, కయప, యోహాను, అలెగ్జాందరు వీరు నలుగురు కొంతమంది పెద్దలు పేతురు గారు యోహాను గారిని అడగడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇలా స్టార్ట్ చేశారో ఈ పెద్దలకి, శాస్త్రులకి వీళ్ళందరికీ పేతురు గారు, యోహాను గారు ఇస్తున్న జవాబు ఏంటంటే, ఇదిగో పెద్దలారా, ఆ రోజు ఇదిగో నిన్న జరిగిన విషయం ఏంటే, ఈ దుర్బలునికి జరిగినటువంటి విషయం సుమారుగా తను ఎప్పుడైతే బాధపడుతున్నా మాకు తెలియదు కానీ పుట్టిన మొదలుగా అతను కాలు లేదు. కానీ మేము నజరేయుడగు యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేయగానే అతనికి కాళ్ళు వచ్చాయి. అయితే ఎంత విచిత్రం ఉందంటే, మేము ఉపకారం చేస్తే మమ్మల్ని ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? ఆ కుంటోడికి కాల్ ఇచ్చినందుకు మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారే, ఇది ఎంతవరకు సమంజసం అనేసి పెద్దలతోటి పేతురు గారు, యోహాను గారు అక్కడ మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతుంటే అక్కడ సాక్ష్యం అంటే స్వస్థత పొందినవాడు పక్కనే ఉన్నాడు కాబట్టి మాట్లాడడానికి అవకాశాలు లేవు. సరే, అంతా బాగానే ఉంది. విచిత్రం ఏంటంటే మాట్లాడుతూ మీరొక మాట వాడుతున్నారు. ఏంటి ఆ మాట అంటే, తృణీకరింపబడిన రాయి మూలక తలరాయి అయ్యనని చెప్పేసి మీరు యేసుక్రీస్తుని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని మరలా ఈ పెద్దలు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారి గురించి సువార్తను ప్రకటిస్తున్నారు, ఆ విషయం మాకెందుకు చెప్తున్నారు అనేసి ఈ పెద్దలు పేతురు గారు, యోహాన్ని నిలబెట్టారు. ఇలా నిలబెట్టి ఆ రోజు విచిత్రం ఏంటే, వాళ్ళకి అర్థమైన విషయం ఏంటే, ఈ పేతురు, యోహాను వీళ్ళిద్దరు కూడా
యేసుక్రీస్తు వారితో ఉన్నవారని గుర్తెరిగి మీరిద్దరు బయటికి వెళ్ళిపోండి కాసేపు మరలా పిలుస్తామని చెప్పి అన్నయు కయప యోహాను అలెగ్జందరు కొంతమంది యాజకులు కొంతమంది పరిచయులు కొంతమంది సద్దుకయ్యులు వీళ్ళందరూ ఒక మహాసభలో కూర్చుని మనం ఏం చేద్దాం, ఇగో స్వస్థత పొందినవాడు పక్కనే ఉన్నాడు. ఒకవేళ స్వస్థత పొందలేదు అనడానికి కూడా మన దగ్గర ఆధారాలు లేవు. ఈయన్ని బట్టి మనకి రేపొద్దున్న ఇబ్బంది పడొచ్చు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం అనంటే వాళ్ళందరూ తీర్మానించిన తీర్మానం అంటే వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు కానీ యేసుక్రీస్తు నామమును సువార్తను ప్రకటించకూడదు అని ఒక గట్టి వార్నింగ్ ఇద్దామని, యేసుక్రీస్తు వారి గురించి ఆయన గురించే మాట్లాడకూడదని వార్నింగ్ ఇద్దామని అనుకున్నారంట. వీళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో అర్జెంట్‌గా మరలా పేతురు, యోహాను లోపలికి పిలవండి అని పిలిచారట. ఇలా పిలిచిన తర్వాత ఏం జరిగింది? మరలా వార్నింగ్ ఇచ్చారట. "అరేయ్ అబ్బాయి! మీరు ఇప్పటి వరకు ఈరోజు ఈ శృంగారమైన దేవాలయం దగ్గరకొచ్చి యేసుక్రీస్తు నామమున మీరు సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ రక్తం మా మీద పడిపోయిందనేసి మీరు ఎక్కడ లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఇంకొకసారి యేసు అనే నామం, యేసు అనే పదం మీ నోట వచ్చిందో మిమ్మల్ని చంపేస్తాంరా" అని స్వీట్‌గా, హార్ట్‌గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఎవరెవరికి? పేతురు గారికి, యోహాను గారికి. ఎప్పుడైతే పేతురు గారికి, యోహాను గారికి వార్నింగ్ ఇచ్చారో అప్పుడు పేతురు గారు ఏమన్నారంటే ఒక మాట అన్నారు. అందుకు పేతురు గారంట యోహాను వారిని చూసి, పేతురు గారు యోహాను గారిని చూసి, దేవుని మాట వినుట కంటే చూడండి, దేవుని మాట వినుట కంటే మీ మాట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఒకసారి క్షమించండి, సైలెంట్‌లో పెట్టడం మర్చిపోయాను. త్వరగా ముగించిన ప్రయత్నాలు చేద్దాం. త్వరగానే వివరించే ప్రయత్నాలు చేద్దాం. సుమారుగా ఆ రోజు ఏం జరిగింది? సుమారుగా ఏం జరిగిందంటే క్షమించండి, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాయి. వాయిస్ ఓకేనండి? వాయిస్ ఓకేనా? త్వరగా అందరూ కూడా క్షమించండి. వాయిస్ వినిపిస్తుందండి? వాయిస్ వినిపిస్తుందా? వెళ్ళిపోదాం త్వరగానే. 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం త్వరగా. సుమారుగా ఆ రోజు వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ దాఖలాలు ఫస్ట్ టైం పేతురు గారికి, యోహాను గారికి, ఈ యోహాను గారికి వీళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చారు. యేసునామమును మీరు బోధించకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా మరలా సంఘం దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో మాకు ఇలా జరిగింది, మనం ఏం చేద్దాం అంటే, సరే రండి కలిసికట్టుగా మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి జవాబిస్తాడనేసి సంఘం ఎదుట వీళ్ళందరూ కూడుకుని ప్రార్థన చేయడం మొదలెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏం భయపడకండి నేను ఉన్నాననేసి దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే వారు ధైర్యాన్ని ఇచ్చింది, పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని ఇచ్చాడో ఆ ధైర్యాన్ని బట్టి ఇంకా స్ట్రెంత్ పెరిగిపోయింది. సంఘం అనేది ఇంకా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. సంఘంలో విశ్వాసులందరూ ఏకధాటిగా ఏక విశ్వాసంతో ఉన్నప్పుడు సంఘం అనేది చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే వారికి కలిగినటువంటి చరాస్థిరాస్తులు అన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఈ అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన జాబితాలో ఒక పెద్ద ఆయన కనబడతాడు. ఆయన పేరు బర్నబా. ఈ బర్నబా గారు కూడా ఏం చేశారంటే కుప్ర అనే ప్రాంతానికి సంబంధించిన వాడు. ఈయన గురించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మనకు చాలా చాలా అవసరం. ఎందుకంటే బర్నబా గారు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పడుతూ సేవా జీవితంలో ముందుకు వెళ్ళిన వ్యక్తి బర్నబా గారు. ఈ బర్నబా గారికి ఈ పెద్దలు ఇచ్చినటువంటి అపోస్తులు పెట్టినటువంటి పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు అనే ఒక నామకరణం పెట్టారు. హెచ్చరిక పుత్రుడు అనగానే ఆదరణ పుత్రుడని నామకరణానికి అర్థం. హెచ్చరిక పుత్రుడు అనగానే ఆదరణ పుత్రుడని అర్థం అట. ఈ ఆదరణ పుత్రుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇది సుమారుగా గడిచిన శనివారం మనం మాట్లాడుకున్నటువంటి 4 అధ్యాయాల యొక్క వివరణ. మళ్ళీ అడుగుతున్నాయి ఎంతమందికి అర్థమైంది ఈ 4 అధ్యాయాలు?
త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఎంతమందికి అర్థమయ్యాయి? ఈ 4 అధ్యాయాల వివరణ సుమారుగా ఒక పావుగంటలో మనం వివరించుకున్నాం. ఎంతమందికి అర్థమయ్యాయి? అందరికి అర్థమైందా? ఓకే. అండర్‌స్టాండ్. ఇక్కడి నుంచి మనం చెప్పాల్సినటువంటి చరిత్ర ఇక్కడి నుంచే మనం స్టార్ట్ అవుద్ది. ఓకే. రైట్. ఈ 5వ అధ్యాయం నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ 5వ అధ్యాయంలో చాలా చరిత్ర మనకు కనబడతాయి. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. ఈ 5వ అధ్యాయం యొక్క ప్రారంభంలోనే ఇద్దరు దంపతులు కనబడుతున్నారు. ఒకళ్ళు అననీయ, సప్పీరా. ఈ అననీయ, సప్పీరా ఏం చేశారంటే వారు చాలా మంచిగా విశ్వాసంతో ముందుకు వెళ్తున్న కుటుంబం. ఈ అననీయ, సప్పీరాలు ఏం చేశారంటే ఆనాటి కాలంలో అపోస్తులు ఏర్పాటు చేసిన సంఘములో వాళ్ళందరిని చూసారంట. అపోస్తులు కట్టిన సంఘం చూశారు. అపోస్తులు అక్కడ చేస్తున్న పరిచర్యను చూశారు. అపోస్తుల బోధన చూశారు. అపోస్తుల దగ్గరికి చాలామంది చరాస్థిరాస్తులు నమ్మి అక్కడ ఉంటున్నారు. అక్కడ అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి సమకూరుస్తున్నారనే విషయాలు అననీయ, సప్పీరాలకి వీళ్ళిద్దరికీ తెలిసింది. ఇలా తెలిసిన తర్వాత వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం బాగుంది. సరే అననీయ, సప్పీరా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకున్నారంట. ఏవండి మనకి కలిగిన ఆస్తి అంతా అమ్మేసి మనం ఉన్నటువంటి ఈ కొద్ది కాల ఆయుష్కాల జీవితంలో అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ మన కోసం చాలామంది ఉన్నారు. వారితో పాటు మనం సహజీవనం గడుపుతాం. అక్కడే మనం ఉందాం. దేవుని యొక్క భయభక్తులు మనం ఉంటాం. దేవుని గురించి విషయాలు తెలుసుకోవచ్చు. మన బాగోగులు కూడా వారు చూసుకుంటారనేసి ఈ అననీయ, సప్పీరా వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే అపోస్తుల దగ్గర ఉండిపోవడానికి ప్రయత్నాలు చేశారు. సరే అనేసి భార్యాభర్తలు వీళ్ళిద్దరూ కూడా ఓకే. సరే మనం ఏం చేద్దాం? మన పొలం ఉంది, మన ఇల్లు ఉంది. ఇవన్నీ కూడా అమ్మేద్దామా అంటే అమ్మేసి ఆ వచ్చిన సొమ్ముని అపోస్తుల దగ్గర పెట్టేసి అక్కడ ఉండిపోదామండి అని వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నప్పుడు దానికి వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నారంట. ఒప్పుకొని వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ లేదంటే వారు ఉన్నటువంటి ఇల్లు ఏదైతుందో దాన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వచ్చినటువంటి సొమ్ము ఏదైతుందో ఆ డబ్బును చూసి ఏం కలిగింది? ఒక ఆశ కలిగింది. అంటే ధనాపేక్ష. మనందరికీ తెలుసు ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. ఈ ధనాపేక్షలో పడిపోయారట ఈ దంపతులు. వీళ్ళేం చేశారు? సరే ఇంత డబ్బొస్తది నేను అనుకోలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంత డబ్బొచ్చేసింది కదా! ఏం చేద్దాం అనగానే నాకు తెలిసి వీళ్ళిద్దరూ అనుకున్నారట. సగం డబ్బు అపోస్తులకిచ్చి, సగం డబ్బు మనం దాచుకుందామండి. ఒకవేళ మనకి బాగున్నా, బాగోలేకపోయినా వీటితోటి మనం ముందుకు ఎళ్దాం. ఈ సగం డబ్బు దాద్దాం. ఓ పని చేయండి. ఈ సగం డబ్బు నేను ఎనకాల తీసుకొనొస్తాను. మీరు అంటే ఈ సగం డబ్బేమో అపోస్తుల దగ్గర పెడదాం. సగం డబ్బేమో మన దగ్గర దాచుకుందాం అనేసి వీరిద్దరు కూడా ఒక డిస్కషన్ చేసుకొని ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి ముందు ఎవరొచ్చారంటే అననీయ వచ్చాడు. అననీయ ఏం చేశాడు? కొంత డబ్బు దాచుకుని అంటే కొంత డబ్బు భార్యకిచ్చేసి కొంత డబ్బును పట్టుకొని అపోస్తుల దగ్గరికొచ్చాడట. ఇలా అపోస్తుల దగ్గరికొచ్చిన తర్వాత పేతురు గారికి ఒక విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం? అననీయ నీవు ఈ భూమిని అమ్మినప్పుడు ఇంతకే అమ్మితివా అని అడిగినప్పుడు ఇచ్చిన జవాబు ఇంతకే అమ్మితిని. ఇంత విచిత్రంగా ఉందంటే ఆనాటి కాలంలో పరిశుద్ధాత్ముడు పేతురు గారిలో ఉన్నాడు కాబట్టి అక్కడికక్కడ అర్థమయ్యింది. ఏమని అర్థమైంది? ఇదిగో చూడండి. అప్పుడు పేతురు మూడో వచనం. 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను. అంటే ఇప్పుడు ఇవ్వాల్సినది పూర్తిగా ఇచ్చేయాలని నువ్వు ఆశపడినప్పుడు పూర్తిగా ఇచ్చేయాలి సంఘంలోనికి. ఇప్పుడు నీకు డబ్బు ఏదైతే వచ్చిందో డబ్బు వచ్చిన తర్వాత సగం నీకు తీసుకోవడానికి అంటే సగం తీసావు అంటే దాని అర్థం ఏంటంటే సాతానుగాడు ఆల్రెడీ నీలో ఎంటర్ అయిపోయాడు. నువ్వు ఎవరిని మోసం చేయడానికి వచ్చావు? నిచిత్రం చెప్పాలంటే పేతురు గారి దగ్గరికి రాకపోయినా పర్వాలే. కానీ పరిశుద్ధాత్మను మోసగించడానికి అననీయ ఏం చేశాడంటే ఆ కొంత దాచుకుని వీళ్ళ దగ్గర ఉండిపోదామని ఆశపడ్డాడు. ఆ ఆశకి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే చావిచ్చాడు. మరణం ఇచ్చాడు. అంటే ఆ కాలంలో పరిశుద్ధాత్మను మోసం చేస్తే ఏం జరిగేదంటే చావు భయం అనేది కలిగేది. అంటే మొదటి శతాబ్దంలో సంఘములోని ఎవరైతే పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకుంటున్నారో
అలాంటి వారికి కలిగిన శిక్ష ఆ కాలంలో అననీయకి మరణ శిక్ష విధింపబడింది. అంటే ఆ టైంలో ఆన్ ది స్పాట్‌లో అననీయ చచ్చిపోయాడు. ఎప్పుడైతే అననీయ చచ్చిపోయాడనే విషయం తన భార్యకి తెలీదు. సుమారుగా 3 గంటల తర్వాత వచ్చిందంట తల్లి. ఎవరు? సప్పీరా. 3 గంటల తర్వాత సప్పీరా గారొచ్చి ఏం చేసిందంట, దగ్గరకొచ్చిందంట. పేతురు గారు, పేతురు గారు సప్పీరాతో అన్నారట, "ఇగో చూడండి ఒకసారి త్వరగా చూద్దాం." 4 వచనం. "అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా?" అని చెప్పిన తర్వాత 5 వచనంలో, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారికందరికి మిగుల భయం కలిగెను. అంటే చాలా భయమేసిందంట. అంటే ఆన్ ది స్పాట్‌లో ప్రాణం అనేది విడిచిపోయేదంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను ఆ టైంలో మోసం చేస్తే ప్రాణాలు పోతాయి. ఈ మాట, ఈ విషయాలన్నీ కూడా మొదటి శతాబ్దంలోని సంఘం భయపట్టింది. అమ్మో! పరిశుద్ధాత్మను మనం మోసం చేస్తే మన ప్రాణాలు కూడా పోతాయి. ఈ మన దేవుడు నిజమైన దేవుడు అని వారందరికీ అర్థమైంది సంఘంలో. దాని కింద మాట్లాడుతున్నాం చూడండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరగక అంటే తెలియకుండా ఆ భార్య కూడా లోపలికొచ్చింది. అప్పుడు పేతురు గారు అడిగారట ఒక మాట. "అమ్మా! మీరు ఆ భూమిని ఇంతకి అమ్మితిరా అని నాతో చెప్పు" అని ఆమెను అడిగినప్పుడు ఆమె అందట, "అవునయ్యా ఇంతకే అమ్మాం." అంటే ఎదురుగుంటా డబ్బు సంచి కనబడుతుంది. ఎవరు కనబడట్లేదు? అననీయ కనబడట్లేదు. అరే! అననీయ కనబడట్లేదు. డబ్బు సంచి కనబడుతుంది. డబ్బు సంచి కనబడగానే అర్థం అవ్వాలి ఆ తల్లికి. అరే! నా భర్త కనబడట్లేదే ఏమయ్యాడు? ఏటి అని అడగాలి. లేదా నా భర్త ఏమైనా చెప్పుండొచ్చు అని ఆ తల్లన్న ఏమవ్వాలి చెప్పండి? కొంచెం అర్థం చేసుకోవాలి. కానీ విచిత్రం ఏంటి? మీరు ఇంతకే అమ్మితిరా అంటే, ఇంతకే అమ్మమయ్యా. అమ్మా ఎందుకమ్మా మీరు పరిశుద్ధాత్మను మోసగించి సాతాన్ని మీరెందుకు ఇన్వాల్వ్ చేశారనేసి, ఇదిగో పాతి పెట్టడానికి ఎళ్ళిన యవ్వనులు ఇంకా రాలేదు. బయటే ఉన్నారు. వారు కూడా నీ దేహాన్ని తీసుకొని పోతారు అనగానే, అక్కడికక్కడే ఆ సప్ఫీరా గారు కూడా ప్రాణం విడిచి చచ్చిపోయింది. అంటే మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్ముని మోసం చేస్తే, సంఘములోనికి మోసం అనేది వెళ్తే, సాతానుగాడి ఎంట్రీ అయితే మరణ ఛాయల గుండా వెళ్ళినట్టే. ఇలా వెళ్తున్నారంట. ఇలాగా ఈ విధంగా అననీయ, సప్ఫీరా వీళ్ళిద్దరు దాంపత్య జీవితంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటే, ఇద్దరు మంచివాళ్ళే. కానీ ఎప్పుడైతే ధనాపేక్ష కలిగిందో, ధనాన్ని దాచుకోవడం మొదలెట్టారో, ఆన్ ది స్పాట్‌లో మరణం వారి వెంట వచ్చింది. మిమ్మల్ని అడుగుతున్నా. మరి దాచుకున్న ధనం ఏమైపోయింది చెప్పండి? ఓపెనింగ్ చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో దాచుకున్నారే, ఎక్కడో దాచుకున్నారే, బ్యాంక్‌లో దాచుకున్నారో, ఎక్కడ దాచుకున్నారో మనకు తెలీదు గానీ, మరి దాచుకున్న ధనాన్ని ఎవరికొచ్చి పెడతారు? విచిత్రం ఏంటి? ఆ దాచుకున్న ధనం కూడా సంఘానికిస్తే, అపోస్తులకిస్తే, అననీయ, సప్పీరాల విషయం మరొకలా మనకుందును. అక్కడ తిన్నది లేదు, చేసింది లేదు, ఖర్చు పెట్టింది కూడా లేదు. కానీ అననీయ, సప్పీరాల గురించి మనకు అర్థమవుతుందేంటి? ధనాపేక్షలో పడిపోయారు కాబట్టి, మొదటి సంఘంలో ప్రాణాలు కోల్పోయిన దంపతులు అననీయ, సప్పీరా. ఆ తర్వాత మరలా త్వరగా విందాం. ఎప్పుడైతే ఇలాంటి విషయాలు జరిగిందో 10వ వచనం చూద్దాం. 11 వచనం. 11 5, 11 సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. మిగుల భయము కలిగెను. అంటే ఇలాంటి విషయాలన్నీ తెలిసినప్పుడు చాలా మందికి భయం కలిగింది. ఈ భయం కలిగిన తర్వాత ఏం జరిగిందంట? ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. సొలొమోను గారి మండపంలో ఉన్నారంట. కడమ వారిలో అంటే చివరి వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. అంటే ఒకవేళ మేము అపోస్తులు బోధలు మేము కలిసుంటే, ఒకవేళ మేము ఎక్కడైనా అబద్ధాలు ఆడినా, ఒకవేళ మాలో సాతానుగాడు ప్రవేశించినా, మేము ఏమైపోతామంటే, మాతో మరణం వచ్చేద్దని చాలామంది ఏం చేశారంటే, ఆ సంఘంలోనికి అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నారు కానీ, అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. మీ అందరికి అర్థమవుతుంది మరలా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. కడమి వారిలో ఎవడును వారితో కలుసుకొనుట తెగింపలేదు కానీ, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ప్రజలు వారిని ఘనపరుస్తున్నారు. ఎవరిని ఘనపరుస్తున్నారు? అపోస్తుల్ని ఘనపరుస్తున్నారు. తర్వాత పురుషులను, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అంటే కొంతమంది సంఘంలోనికి చేర్చబడడం స్టార్ట్ అవుతున్నారు మరలా. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఏం జరిగిందంటే అందుచేత
పేతురు వచ్చుచు ఉండగా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 15వ వచనం. అందుకు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులోనికి తెచ్చి, అంటే ఎవరైతే రోగులు ఉన్నారో ఆ కాలంలో, పేతురు గారు ఉన్న కాలంలో ఎవరైతే రోగులు ఉన్నారో ఆ రోగులందరినీ కొంతమంది ఏం చేశారు, వీధులకు తెచ్చేవారు. ఎందుకు తెచ్చేవారు? వారిలో ఎవని మీదైనను పేతురు గారి నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. అంటే పేతురు గారి నీడ పడితే రోగం అనేది నయమైపోతుందని ఆనాటి కాలంలో ఉన్న వారికి విశ్వాసం. అందుకనే రోడ్డు మీద ఏం చేసేవారంటే ఎవరికైతే ఏ రోగంతో బాధపడుతున్నారో ఆ రోగంతో బాధపడుతున్న వారిని, అరే పేతురు గారు మన వీధిలోకి వస్తున్నారా అనగానే చాలా మంది ఏం చేశారంటే పరుపులు, మంచాలు రోడ్డు మీద వేసేసి అలా నీడ పడేలాగా ఆ మనిషిని పెట్టేవారట. ఆ నీడ పడితే అతనికి ఏ రోగమున్నా నయమైపోదని ఒక విశ్వాసంతోటి వారు ముందుకు వెళ్తున్నారట. అట్టి రీతిగానే జరిగిందంట. మరియు యెరూషలేమునుడి చుట్టూ ఉన్నటువంటి పట్టణములో జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిన వారందరూ స్వస్థత పొందిరి. అంటే పేతురు గారి దగ్గరికి ఎంతమంది అయితే రోగులు వస్తున్నారో వారందరికీ యేసుక్రీస్తు నామమును బట్టి వారికి ఏం కలిగింది చెప్పనా? స్వస్థత కలిగింది. చాలా చరిత్ర బావుంటది. ఇలా స్వస్థత జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, అలాగా స్ట్రెంత్ పెరగడం మొదలయ్యింది. ప్రధాన యాజకుడును, అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకైల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకున్నారట. నేను షార్ట్‌కట్‌లో చెప్పే ప్రయత్నాలు చేస్తాను. జాగ్రత్తగా వినండి. అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని ఏం చెప్తున్నారు? ఇదిగో ఆళ్ళు చూడండి ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే బలాత్కారంగా పట్టుకొని చెరసాలలో వేసేసారు. ఎవరిని? పేతురు గారు, యోహాను వీళ్ళందరిని. ఇలా ఎప్పుడైతే చెరసాలలో వేసేసారో, చెరసాలలో వేసేసిన తర్వాత 18వ వచనం. అపోస్తులను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచారు. అయితే ప్రభుదూత రాత్రి వేళ చూడండి, ఎప్పుడు వీళ్ళని నాకు తెలిసి మార్నింగ్ వేసారో, ఈవినింగ్ వేసారో మనకు తెలియదు గానీ చెరసాలలో వేసేసారు అపోస్తులని. అపోస్తులను చెరసాలలో వేసేసిన తర్వాత ప్రభుదూత ఎక్కడికొచ్చింది? రాత్రి వేళ ఆ చెరసాల తలుపులను తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయం నిలబడండి. ఈ జీవమును గూర్చిన మాటలను ప్రజలతో చెప్పడని వారితో అనెను. అంటే చెరసాలలో యేసినటువంటి అపోస్తులని విడుదల చేసింది ఎవరంటే ప్రభువు దూత. అంటే సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చెరసాలలో వేస్తారంటే వేసేస్తారు. ఆనాటి కాలంలో అపోస్తులు పడిన శిక్ష నేటి కాలంలో కూడా చాలా మందికి పడుతున్నాయి. అంటే సత్యవాక్యాన్ని ప్రకటిస్తే చంపేస్తున్నారంటే చంపేస్తారు. సిగ్గు లేదని చెప్తున్నా, మొహమాటం లేదని చెప్పేస్తున్నా. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే సొసైటీ ఒప్పుకోదు. అందుకనే సొసైటీ ఒప్పుకోదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మనుషుల్ని చంపేస్తున్నారు. అందుకని ఆనాటి కాలంలో కూడా అపోస్తులను ఏం చేశారు? చెరసాలలో వేసేశారు. అయితే ప్రభుదూత ఏం చేసింది? వారికి విడుదల కలగజేసింది. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ ప్రభుదూత చెప్పిన మాటను బట్టి వీరు దేవాలయం దగ్గరికెళ్ళి దేవుని గురించిన వాక్యం చెప్తున్నారు. వారు ఆ మాట విని చూడండి, వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయానికి వెళ్ళి బోధించడం మొదలెట్టారు. అంటే ప్రభుదూత చెప్పిన మాటను బట్టి ఏం చేశారు? దేవాలయం దగ్గరికెళ్ళి ప్రార్థన, దేవుని గురించిన వాక్యాలు చెప్తున్నారు. ప్రధాన యాజకుడును, అతనితో కూడా ఉన్న వారిని వచ్చి మహాసభను వారిని ఇశ్రాయేలు పెద్దలందరిని పిలిపించి వారిని తోడుకుని రండి. మీ అందరికి అర్థమవుతుందా? అంటే తెల్లవారుజామున ఏం జరిగిందంటే మహాసభను సమకూర్చారంట. ఎవరి గురించి? అపోస్తుల గురించి. ఎందుకని? అపోస్తులకు వార్నింగ్ ఇద్దామని మహాసభను సమకూర్చి, ఒరేయ్ మన సైనికులు పిలిపించే సైనికులారా వెళ్ళి ఆ అపోస్తులను తీసుకురండి అని చెప్పగానే అపోస్తుల దగ్గరికి ఎవరైతే చెరసాల వేశారో ఆ చెరసాల వేసిన సైనికులు చెరసాల దగ్గరికి వెళ్తే చెరసాలలో మనుషులు లేరు. ఎవరు లేరు? అపోస్తులు లేరు. అరే వేసినటువంటి తలుపులు మూసినట్టుగా ఉన్నాయి. ఓపెన్ చేసి లేవు. అరే ఇదేటి ఇంత ఆశ్చర్యంగా ఉంది ఏంటి అనేసి వీళ్ళ సైనికులు ఆశ్చర్యపోయారు. చూడండి అక్కడ కనబడుతుంది. త్వరగా 22వ వచనం. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసిండుటయు చూడండి. చెరసాల బహుభద్రముగా అంటే మనం ఎలాగైతే క్లోజ్ చేసామో ఆ విధంగానే క్లోజ్ చేసుంది. విచిత్రం ఏంటే కావలి వారు తలుపుల ముందర నిలిచిండుట చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఎవడైనను కనబడలేదని వారికి తెలిపారు. అంటే చెరసాల వేసినటువంటి ఆ తలుపు ఆ తాళం ఏటున ఆ తాళం అలాగే ఉంది.
చెరసాల కాపలా కాడని కాస్తున్నటువంటి కాపలి వారు అలాగే ఉన్నారు. విచిత్రం ఏంటి, లోపల మేము లాక్ ఓపెన్ చేసి లోపలికెళ్తే మనుషులు లేరు, అపోస్తులు లేరనేసి ఆ సైనికులు, బంట్రోతులు ఎవరికి జవాబిచ్చారు చెప్పనా? అధికారులకి జవాబిచ్చారు. ఇదేటి అని అనగానే అంతలోకి ఒకడొచ్చాడట పెద్ద మనిషి. "అయ్యా! మీరు చెరసాలలో వేసిరండి అపోస్తులు దేవాలయంలో సువార్తను ప్రకటిస్తున్నారు" అని చెప్పగానే, ఇదేంటి అని వారందరూ కూడా ఏం చేశారంటే ఆశ్చర్యపోయారు. ఎవరు? ఈ సద్దుకయ్యుల బ్యాచు, పరిసయ్యుల బ్యాచు, యాజకుల బ్యాచు, ఈ ప్రధాన యాజకుల గుంపు అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఇదేటి మనం చెరసాలలో వేస్తే ఎలా బయటకొచ్చేసారబ్బా! అనేసి బుర్రపానం తలతోక్కొచ్చేసిందట. ఎంత విచిత్రంగా ఉందంటే, ఇలా జరిగిన తర్వాత చూడండి వీళ్ళందరిని కూడా చూడండి త్వరగా చెప్తున్నాను. 26 వచనం. 26 వచనం. అధిపతి బంట్రోతులతో కూడా పోయి చూడండి అధిపతి ఎవరితోని అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుద్రేమని భయపడి బలాత్కారం చేయక వారిని తీసుకుని వచ్చాను. చూడండి మీ అందరికి అర్థమవుతుందా? ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో సైనికులు, అధికారులు దేవాలయంలోనికి వెళ్ళిపోయారు. దేవాలయంలోకి వెళ్ళిపోయి అపోస్తులు చేస్తున్న బోధన వింటున్న వారు ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే, మీతో కొంచెం సేపు మాట్లాడాలి. కొంచెం దయచేసి బయటికి రండి. ఎందుకంటే ప్రధాన యాజకులు, అధికారులు మిమ్మల్ని పిలుస్తున్నారని అపోస్తుల దగ్గరికి అధిపతి, ఈ సైనికులు వెళ్లి మాట్లాడారు. వీళ్ళెళ్లి మాట్లాడిన తర్వాత ఈ అపోస్తులు ఏం చేశారంటే, సరే నడండి అనేసి ఈ అపోస్తులందరూ కూడా ఎక్కడికొచ్చారనుకుంటున్నారు? ఈ మహాసభలోనికొచ్చారు. ఈ మహాసభలోనికొచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్తున్న ప్రశ్న ఏంటంటే అధికారులందరూ, "మేము యేసు నామమును బట్టి మిమ్మల్ని బోధించకూడదని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాం గదా! మీరెందుకు ఆయన నామమును బట్టి బోధిస్తున్నారు?" అని ఈ అధికారులు ఈ అపోస్తుల్ని అడగడం మొదలెట్టారు. మీ అందరికి అర్థమవుతుందా? ఆల్రెడీ శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడిని బాగు చేసినప్పుడు ఇదే వార్నింగ్ ఇచ్చారు. యేసు నామమున మీరు బోధించకూడదు అని చెప్పారు. ఇప్పుడు అదే వార్నింగ్ మరలా ఎప్పుడు ఇస్తున్నారు? సెకండ్ టైమ్ ఇస్తున్నారు. అది ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయంలో. ఈ 5వ అధ్యాయంలో మాట్లాడుతున్న విషయం 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి, "మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపించాం గదా! ఇదిగో మీరు యెరూషలేమును ఈ బోధతో నింపి, ఈ మనిషిని హత్య అంటే ఈ మనిషిని యొక్క రక్తము మా మీదకి తేవాలని మీరు ఉద్దేశిస్తున్నారు." మీ అందరికి అర్థమవుతుందా? అంటే మేము యేసుక్రీస్తు వారిని కావాలని చంపేసాం. యేసుని మేము కావాలని చెప్పేసాం. బలాత్కారంగా చంపేసామని మీరు ఇశ్రాయేలు ప్రజలు రుద్ది చెప్తున్నారు. మీరు యేసుని గురించి చెప్పొద్దని మేము ఎన్ని సార్లు చెప్పాలిరా మీకు అని ఈ ప్రధాన యాజకులు అపోస్తుల మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టారు. ఎప్పుడైతే తిరుగుబాటు చేయడం మొదలెట్టారో అందుకు పేతురును అపోస్తులు ఇచ్చిన జవాబేంటి? మనుషులకు కాదు మేము దేవునికి లోబడిన వారము. చూడండి ఇందాక కూడా అదే మాట చెప్పారు 4వ అధ్యాయంలో కూడా. 4వ అధ్యాయంలో కూడా ఏమన్నారంటే, దేవుని మాట వినుట కంటే నీ మాట దేవుని దృష్టికి న్యాయమా? అదే విధంగా ఇక్కడ కూడా ఏమంటున్నాడు పేతురు గారు అపోస్తులు కూడా, మేము మనుష్యులకు కాదు భయపడాల్సింది, దేవుని మాటకు మేము భయపడాలి. ఇలా మాట్లాడుతూ ఉంటే, ఇగో మీకు చిత్రం అంటే మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. మన పితరుల దేవుడు. చూడండి ఎంత క్లియర్‌గా మాట్లాడుతున్నాడో చూసారా? పేతురు గారు అపోస్తలుడు. మన పితరుల దేవుడు. అంటే మనందరి దేవుడు ఎవరితో? మనందరి దేవుడు మన సిలువ వేసినటువంటి యేసుని లేపాడు. మన గర్వపడాల్సిన విషయం మన దేవుడు సజీవుడు. మన దేవుడు మృతులను సహితం లేపేవాడు అనే విషయాలు ఎంత బాహాటంగా ఈ పేతురు గారు అపోస్తులు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఏం చేయాలి? నిజమే యేసును దేవుడు లేపాడు కదా అని వీళ్ళు గర్వపడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నారు. తర్వాత మరలా ఏం మాట్లాడుతున్నారు? ఇగో ఇశ్రాయేలునకు మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ దయచేయటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. మేము కూడా దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. అందరికి అర్థమవుతుందా? మేము యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి సహదాసులం. ఆయన దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రభువుగా చేశాడు, రక్షకుడిగా చేశాడు, ఆయన మనకి అధిపతిగా చేశాడు. ఇన్ని విధాలుగా యేసును క్రీస్తుగా మన ముందర పెట్టినప్పుడు మేము ఆయన గురించి చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే మేము సాక్షులమని
అపోస్తులందరూ కూడా ఆ మహాసభలో, నిండు సభలో ధైర్యంగా సువార్త ప్రకటించారు. ఎవరికి? అధికారులకి, యాజకులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి ఇలాంటి బ్యాచ్‌కి చెబుతూ ఉన్నప్పుడు, ఇలాంటి బ్యాచ్‌లో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన పేరే గమాలియేలు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ గమాలియేలు ఎవరైతే ఉన్నారో గమాలియేలు చాలా వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే ఇతనికి ఒక స్కూల్ ఉంది. ఇతనికి ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలులో తర్ఫీదు పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? పౌలు గారు. అంటే ఎంత విచిత్రం ఉందంటే, ఈ పౌలు గారి దగ్గర పౌలు గారు గురువైనటువంటి గమాలియేలు గారు ఆ కాలంలో, ఆ టైంలో ఆ సభలో ఉన్నారు. ఆయన ఏ సంతతికి సంబంధించిన వాడంటే పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడి సంతతికి సంబంధించినటువంటి ఈ పెద్దాయనతోటి ఒక డిస్కషన్ చేస్తున్నారు. అయ్యా! మీరు చూసారు కదా! ఇదిగో ఈ యేసు ఎవరైతే యేసు చచ్చిపోయి తిరిగి లేచాడని వీళ్ళు ఏ కల్లుబుల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా మన మీద రుద్దేస్తున్నారు. మనం ఏం చేద్దాం అని ఈ గమాలియేలు అనే పెద్దగారిని వీళ్ళందరూ అడుగుతున్నారట. వీళ్ళని చంపేద్దామా అని అపోస్తుల్ని ఆ అపోస్తులని చంపేయాలని ఒక కుట్రలో ఈ అందరూ కూడా ఉన్నారు. అధికారులు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు. అప్పుడు గమాలియేలు ఏం చేశాడంట? త్వరగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. 33వ వచనం. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపాలనుకున్నారు. వీళ్ళు చంపాలనుకున్నప్పుడు సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడును, ధర్మశాస్త్ర ఉపదేశకుడును గమాలియేలు అని ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, అంటే మహాసభలో లేచి అన్నాడు అన్నట్టు ఒక మాట అన్నాడు. ఈ మనిషిని కొంతసేపు బయటెట్టండి. మీ అందరికి అర్థమవుతుందా? అంటే ముందర సభలో కూడా బయటెట్టమన్నాడు. ఒక డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక ఒక ఆలోచనలోకి వచ్చిన తర్వాత అప్పుడు పిలిపించి ఈ ఆలోచన బట్టి మీరు ముందుకెళ్ళండి రా అబ్బాయిలు అనేసి వార్నింగ్ ఇవ్వడానికి బయటికెట్టారు. ఇప్పుడు ముందటి వచనాలు అంటే ముందటి అధ్యాయం 4 అధ్యాయంలో. ఇప్పుడు సేమ్ అదే నెక్స్ట్ అధ్యాయంలో కూడా ఇప్పుడు గమాలియేలు ఏమన్నాడంటే, "ఈ అపోస్తుల్ని బయటెట్టండి ఒకసారి. బయట పెట్టండి." సరే బయట పెట్టండి. బయట పెట్టిన తర్వాత ఈయన తన జీవితంలో ఇద్దరు వ్యక్తిని గురించిన విషయాలు తెలుసాయనకి. ఒక వ్యక్తి ఎవరంటే దూద. దూద అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకరోజు నేను గొప్పవాడని అనుకున్నాడు. ఆ దూద అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ దూద అనే వ్యక్తి సొసైటీలో ఒకరోజు తిరిగాడు. మనందరికి తెలుసు. అంటే మనకు తెలీదు. అంటే గమాలియేలు గారు అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు. అంటే మనం అందులో ఇన్వాల్వ్ అవుతే మనకు అర్థమవుతది. ఇప్పుడు గమాలియేలు గారు ఏమంటున్నారంటే, దూద అనే వ్యక్తి ఒకరోజు మనతో పాటు తిరిగాడు. అనేక ప్రాంతాల్లో తిరిగాడు. నేను గొప్పోడినని చెప్పుకున్నాడు. ఎంత గొప్పోడిని చెప్పుకున్నా ఇంచుమించు నన్నూరు మంది మనుషుల్ని వారితో కలుసుకొని, మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పారు. విచిత్రం ఏంటంటే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ నన్నూరు మంది ఏమైపోయారు? చెదిరిపోయారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. మళ్ళా రెండవ ఎగ్జాంపుల్ ఇచ్చింది. వాడి తర్వాత మళ్ళొకడొచ్చాడు. ఎవడెవడు? గలిలయ వాడైన యోధ. ఈ గలీలయుడైన యోధ ఒకడొచ్చాడు. అతడు కూడా ఏం చేశాడు? ప్రజలు తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించాడు. వాడు కూడా ఏమైపోయాడు? నశించాడు. అక్కడ ఆయనతో పాటు వచ్చిన జనం కూడా ఏమైపోయారు? పారిపోయారు, చెదిరిపోయారు. అలాగే మీ అందరికి అర్థమవుతుందా? దోదాను పెట్టాడు. నెక్స్ట్ యోదాను పెట్టాడు. వీళ్ళిద్దరిని ఎలాగైతే పెట్టుకున్నాడో, ఈ మూడో వ్యక్తి నుండి యేసును కూడా ఏం చేశాడు? 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులు సంఘంని ఏర్పాటు చేస్తున్నారు. మీరు భయపడుతున్నారు. విచిత్రం ఏంటే కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఈ మనుష్యుల జోలికి పోకండి. వాడిని విడిచిపెట్టేయండి. ఈ ఆలోచనను, ఈ కార్యం మనిషి వలన కలిగినదా? అది వ్యర్థం. అంటే ఒకవేళ తనకు తాను హైలైట్ అవ్వడానికి యేసు ఈ భూమి మీదకొచ్చినప్పుడు, తనకు తాను హైలైట్ అవ్వడానికి, తనను తాను కనపరుచుకోవడానికి, తనను తాను ఘనపరుచుకోవడానికి, ఇగో సొసైటీ నన్ను గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ మనిషిని ఏర్పాటు చేసుకుండొచ్చు. ఒకవేళ ఈళ్ళకి సరైన సమకూర్చబడని సంగతులుంటే, ఒకవేళ తిండికి ఇబ్బంది పడినా, వసతులకి ఇబ్బంది పడినా, ఇంట్లో ప్రెషర్ ఉన్నా, కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి ఆ యేసుని మరిచిపోయే రోజులు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరేం చేస్తారంటే వీడిని వదిలేయండి. మళ్ళొక రెండో పాయింట్ చెప్పాడండోయ్ దేవుని గురించి. ఒకవేళ ఇది దేవుని వలన కలిగినదా మీరు వ్యర్థపరచలేరు. అంటే ఇది నిజంగా దేవుడు ఏర్పరిచినటువంటి కార్యం. నిజంగా యేసే క్రీస్తు అని ఒకవేళ దేవుడే పంపించాడన్న విషయం తెలిస్తే మనం ఎంత చేసినా దాన్ని మనం వ్యర్థపరచలేము.
ఈ 12 మంది కాకపోతే మరొక 12 మంది పిలుస్తాడు. ఆ 12 మంది కాకపోతే మరొక 24 మందిని రప్పించగలడు దేవుడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఊరక ఉందాం. మీరొకవేళ దేవునితో పోరాడతారేమో జాగ్రత్త అని ఈ గమాలియేలు పెద్దయిన ఆ మహాసభలో వారందరితో మాట్లాడాట. అప్పుడు వాళ్ళేం చేశారు? వారతని మాటకు సమ్మతించి అపోస్తులు పిలిపించి కొట్టించి, కొట్టించి అర్థమవుతుందా? అర్థమవుతుంది ఎందుకి? అంటే అపోస్తులు ఆ కాలంలో ఏం చేశారంటే నిండు మహాసభలో అధికారుల మధ్య, పరిసయ్యుల మధ్య, సద్దుకయ్యుల మధ్య, శాస్త్రుల మధ్య, అధిపతుల మధ్య, ప్రధాన యాజకుల మధ్య, లేవీయుల మధ్య అపోస్తులు ఏం చేశారు ఆ కాలంలో? కొట్టారట. కొట్టించి నెక్స్ట్ ఏం చేశారు? యేసు నామమును బట్టి బోధింపకూడదని మరలా వారికి ఆజ్ఞాపించారు. అంటే గమాలియేలు గారి సమక్షంలో రెండోసారి యేసు నామం బట్టి మీరు బోధించకూడదని మరలా వార్నింగ్ ఇచ్చారు. ఆ నామం కొరకు చూడండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడిన వారు సంతోషించుచు మహాసభ యొద్ద నుండి వెళ్ళిపోయారు. చూడండి. మీరు నా నామము నిమిత్తము నిందల పాలైన హింసింపబడిన మీరు ధన్యులు అని యేసుక్రీస్తు వారు ఆ కాలంలో చెప్పబడిన మాట ఉందే. ఆ మాట వారి హృదయంలోకి వచ్చిందంటే, మేము యేసు నామమును బట్టి మమ్మల్ని హింసించారు, మమ్మల్ని కొడుతున్నారంటే నిజంగా మేము ధన్యులమని ఆనాటి కాలంలో అపోస్తలులు సంతోషంతో ఆ మహాసభ నుండి బయటకొచ్చేసారు. తర్వాత ప్రతి దినము దేవాలయంలోను, ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచు ఉండిరి. అంటే మారిపోయారా అంటే పూర్తిగా ఏమైపోయారు చెప్పనా? సువార్త పనిలో నిమగ్నమైపోయారు. అంటే రెండోసారి వార్నింగ్ వచ్చినా యేసుక్రీస్తు వారి గురించి చెప్పకుండా ఈ అపోస్తులు ఉండలేకపోయారు. ఇది 5వ అధ్యాయం యొక్క వివరణ. ఎంతమందికి అర్థమైంది? త్వర త్వరగా చెప్పండి. ఒకసారి 35వ వచనం. ఒకసారి 35వ వచనం ఒకసారి చెప్తున్నాను. ఇశ్రాయేలు వారలారా, ఈ మనుష్యుల విషయమై అంటే అపోస్తులుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్తగా వినండి. అంటే వీళ్ళెవరైతే ఉన్నారో అపోస్తులున్నారు. ఈ అపోస్తులు వీళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారో, లేకపోతే మనుషుల యొక్క ప్రేరేపణ చేత ఏర్పాటు చేయబడిన వారో మనకు తెలియాలంటే కొంచెం సమయం ఉంటది మనకి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండని ఆ గమాలియేలు గారు ఈ పెద్దలతోటి మాట్లాడుతున్న విషయం. ఇది 35వ వచనం యొక్క వివరణ. ఇది 35వ వచనం యొక్క వివరణ. ఓకేనా? ఇంతవరకు మీ అందరికి అర్థమైంది కదా? 5వ అధ్యాయం త్వరగా. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి 30 సుమారుగా 5వ అధ్యాయం అంతా అందరికి అర్థమైంది కదా? ప్రతి దినము దేవాలయములోను 42వ వచనం. ప్రతి దినము అంటే వీళ్ళు మహాసభలో నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఎవరు? అపోస్తలులు. అంటే యేసుక్రీస్తు నామమును బట్టి మేము నిందల పాలైన, హింసింపబడిన మేము ధన్యులమని వారు అనుకుని సరే మమ్మల్ని చంపేసినా, చంపకపోయినా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మేము సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, మేము చచ్చినా, సావకపోయినా దేవుని గురించి చెప్పాలని వీళ్ళు ప్రతిరోజు బయటికొచ్చేసిన తర్వాత, ప్రతిరోజు దేవాలయంలో ఇంకా బాహాటంగా ప్రకటించడం మొదలెట్టారు. దేవాలయంలో ప్రకటిస్తున్నారు. ఇంటింటను మానక బోధించుచు అంటే ఎవరైతే యెరూషలేము ప్రజానీకం ఉన్నారో యెరూషలేములో దేవుని గురించి ఆసక్తిగా దేవుని వాక్యం వినాలని అనుకున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పడం స్టార్ట్ చేశారట. ఆ సువార్త ఏంటంటే యేసే క్రీస్తని ప్రకటించు. ఇది సుమారుగా 42వ వచనం యొక్క వివరణ. 32, 36, 37 మరలా చెప్తున్నానండి. మరలా ఒకసారి ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి. మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక వచనాన్ని వివరించాలంటే చాలా టైం పడతది. ఓకేనా? 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం త్వరగా. ఇక మనకు కూడా సమయం తక్కువ ఉంది. 6వ అధ్యాయం. సుమారుగా ఆ దినాల్లో సంఖ్య విస్తరిస్తున్నారు. అంటే శిష్యుల సంఖ్య. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు. ఏంటంటే
సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సమస్త జనులను శిష్యులుగా చేయనని ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటను బట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ 12 మంది మేము మాత్రమే సువార్తను ప్రకటిస్తే సరిపోదు. మాతో పాటు కొంతమంది సమూహం కావాలి. దేనికి? సువార్తను ప్రకటించడానికి. అంటే సేవకులు అవసరం, కోత కోసేవారు అవసరం. ఈ కోత కోసేవారు కావాలి కాబట్టి పౌలు ఇప్పుడు పేతురు గారు, అపోస్తలులు వీళ్ళందరూ ఏం చేశారంటే, కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేశారు. ఈ శిష్యుల్ని ఏర్పాటు చేస్తున్న టైంలో దేవుని గురించినటువంటి విషయాలు చెప్పడం, ధర్మశాస్త్రాన్ని వివరించడం, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆ ప్రవచనాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని, వారి జీవితంలో జరిగినటువంటి తనతో పాటు జరిగిన విషయాలన్నీ కూడా ప్రస్తావించి, ప్రతీది క్షుణ్ణంగా శిష్యులకి వివరించే ప్రక్రియలో అపోస్తలులు ఉన్నారట. ఆ కాలంలో ఏం జరిగింది? 6వ అధ్యాయం. ఆ దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచు ఉన్నప్పుడు అనుదిన పరిచర్య. బాగా వినండి. ఈ అనుదిన పరిచర్యలో ఆ సంఘములోని కొంతమంది విధవరాండ్రు ఉన్నారంట. ఆ విధవరాండ్రుని చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద చూడండి, హెబ్రీ భాష మాట్లాడేవారి మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుక్కున్నారు. మళ్ళా చెప్తున్నా. హెబ్రీయులు, గ్రీకులు. అంటే హెబ్రీయులు ఎవరైతే ఉన్నారో హెబ్రీయుల మీద అంటే హెబ్రీయులు ఎవరైతే ఉన్నారో హెబ్రీయులు గ్రీకు భాష మాట్లాడే యూదుల మీద సనుక్కోవడం స్టార్ట్ చేశారు. అంటే చూడండి, సమానత్వం అనేది భోజనాల దగ్గర ఉండాలి. కొంతమంది మనం కూడా సంఘంలోనే కాదు బయట బయట కూడా ఒకసారి చూడండి. ఏదైనా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు దగ్గర బంధువు అనుకోండి, మన భాషలో చెప్పాలంటే కక్క లేదా ముక్క 2 ముక్కలు ఎక్కువేస్తాం 2 పీసులు. అదే మనకి తెలియని వ్యక్తి అనుకోండి 2 పీసులేసి పంపించేద్దాం. అదే తెలిసిన వ్యక్తి అనుకోండి దగ్గర చుట్టం అనుకోని ఆయనకి 4 పీసులేస్తాం. ఎందుకని? అంటే మనలో ఒకటుంటది. అంటే దగ్గరున్న వారికి 4 ఏస్తాం. తెలియని వారికి 2 ఏస్తాం. అలాగే ఇందులో కూడా అంటే సంఘములోనికొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మందెక్కువయ్యారు. అంటే మందెక్కువ అంటే సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంటే గ్రీకు భాష మాట్లాడే వారిని హెబ్రీయులకి 2 విధాలైనటువంటి జాతులు అంటే 2 భాషలు మాట్లాడే మధ్య ఏం గొడవైంది? ఒక గొడవ జరిగింది. ఏటంటే భోజనాల దగ్గర గొడవ జరుగుతుంది. ఎంత విచిత్రం ఉందంటే విధవరాండ్రని చిన్న చూపు చూస్తారంట. ఎవరు? వడ్డించేవారు. అంటే ఎంత విచిత్రం అంటే బార్లా ఎత్తున్నాను గుర్తుపెట్టుకోండి. సంఘములోని ఏదైనా గొడవ జరగాలంటే దీని మీద కొడతది అపవాది. అప్పటి వరకు విశ్వాసులందరూ కూడా ఎడతెగక ఏక మనస్సుతో, ఏక విశ్వాసంతో ఉన్నటువంటి వారి జీవితంలో ఒక్కసారిగా విధవరాండ్ర మీద చిన్న చూపు చూడటం అనేది ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? అపవాదిగా ఎంటర్ అయిపోయాడు. సంఘం అనేది ఫార్మ్ అవుతుంది. సత్యవాక్యం నిలబడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. అపోస్తుల బోధ బాగుంది. సంఘం అనేది బాగుంది. అన్ని విధాలుగా బాగుంది. శిష్యుల సంఖ్య కూడా పెరుగుతుంది. అమ్మో! ఇప్పుడు శిష్యుల సంఖ్య పెరిగిందంటే ఆటోమేటిక్‌గా నా పతనం ప్రారంభమవుతుంది. సాతానుగాడు ఏం చేసింటే వడ్డించే వారిలో ఒక చిన్న చూపు పెట్టడం మొదలెట్టాడు. ఆ చిన్న చూపు ఏంటంటే విధవరాండ్ర మీద చిన్న చూపు చూడడం స్టార్ట్ చేయండి. హెబ్రీయులకి ఒకలా పెట్టండి. గ్రీకు భాష మాట్లాడే వరకు ఒకలా పెట్టండి. మీరు ఇలా పెడితే సంఘంలో ఏమవుద్ది? గొడవవుద్ది. గొడవ అయిందంటే ఆటోమేటిక్‌గా సంఘం అనేది విచ్ఛిన్నమైపోద్ది. సంఘం విచ్ఛిన్నమైపోయిందంటే సగం 2 భూభాగాలు అంటే సంఘం భూభాగం 2 భాగాలైపోతే దేవుడు అంటే అతి విచిత్రం 2 భాగాలైపోయిందనుకోండి సంఘం దేవుని మాటకు లోబడరు. దేవుని వాక్యం వినబడదు. వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు చేస్తారు. నా పని జరుగుతుందని సాతానుగాడు ఈ వడ్డించే బ్యాచ్‌లో కొంతమందికి సాతానుగాడు దిష్టేసి కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళందరూ కంప్లెయింట్ ఇచ్చినట్టు పేతురు గారికి అపోస్తలుకి. "అయ్యా! మా మీద వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారయ్యా. సరిగ్గా మాకు వడ్డించట్లేదు. సరిగ్గా మాకు భోజన వసతి కూడా సమకూర్చలేదు. మీరే ఏం చేయాలంటే మీ 12 మంది శిష్యులు, మీ అపోస్తలులు మీరే వచ్చి అందరికీ సమపాలికలో సమానంగా మీరు భోజనం వడ్డించనని" కొంతమంది పెద్దలు ఎవరైతే కంప్లెయింట్ చేసిన వారందరూ కూడా అపోస్తలుల దగ్గరికి వచ్చారట. అప్పుడు అపోస్తలుల దగ్గరికి వచ్చిన తర్వాత అపోస్తలులు అన్నారట. ఒక మాట అన్నాడట పెద్దాయన. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి ఏమన్నారంటే, "మరి మేము దేవుని వాక్యం బోధించడం మాని మీకు భోజనాలు పంచిపెట్టడం ఎంతవరకు కరెక్టో చెప్పండి?" మరలా మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఓకేనా? జాగ్రత్త.
ఇప్పుడు మన ఫుడ్ మెనూ ఏదైతే ఉందో ఫుడ్ మెనూ మనం డైలీ కొంతమంది హాస్టల్‌లోకి వెళ్ళిన పిల్లలుంటారు. హాస్టల్‌కి వెళ్ళిన పిల్లలకి ఒక ఫుడ్ మెనూ ఉంటది. సోమవారం నుంచి శనివారం వరకు. అలాగే నేననుకుంటా. అంటే వాళ్ళు తినేదేముండదు. కేవలం మనకు తెలిసిన విషయమే రొట్టె అవే మాత్రం తింటారు. అయితే రొట్టె విషయంలో కూడా అంత గొడవలు జరిగాయంటే వారు ఎంతగా కొంతమంది వారి శిష్యుల సమూహంలో అంత చిన్న చూపు వచ్చిందంటే సాతానుడు ఎంతగా ప్రభావం చూపించిందో మనకు అర్థమవ్వాలి. అంటే ఇది కూడా దేవుని దృష్టికి మనం చెప్పాలంటే మంచిదే. ఎందుకంటే కొంతమంది శిష్యులు ఎలాంటి వారు వారి యొక్క క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అపోస్తులను పంచిపెట్టడం, అపోస్తులను భోజనాలు వడ్డించే పనిలో అంటే మరి వాక్యం ఎవరు చెప్తారు? అంటే వాక్యం చెప్పకుండా ఆపేయడానికి కొంతమంది వచ్చి చెప్తున్న మాట ఏంటే, మీరు అపోస్తులు ఉన్నారు కదా! మీ అపోస్తులందరూ మీరు భోజనం మాకు వడ్డించారనుకోండి, మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుద్ది. సరే మీకు సమృద్ధిగా ఆహారం దొరుకుతది. మేమేమో మేము 12 మందెళ్లి వంటగదిలో కూర్చొని మీకు రొట్టెలు తయారు చేస్తాం, కర్రీ తయారు చేస్తాం, ద్రాక్ష రసం తయారు చేస్తాం. మరి అన్నీ తయారు చేసే పనిలో ప్రతిరోజు మేము నిమగ్నమైపోతే మీకు వాకింగ్ ఎవరు చెప్తారమ్మా? మీ అందరికి డౌట్ వస్తుందా? అంటే సాతానుగాడు చేసిన ఎర్రేటంటే అపోస్తులు వంటలు వండే పనిలో ఉంటే వాక్యం కొరువవుద్ది. వాక్యం కొరువవుద్ది. వీరి విశ్వాసం సన్నగిల్లిపోద్ది. వీరి విశ్వాసం సన్నగిల్లిపోతే లోకాశలొస్తాయి. లోకాశలు వచ్చాయనుకో ఆటోమేటిక్‌గా వీరు నా దగ్గరికొచ్చేస్తారని సాతానుగాడు వేసిన మాస్టర్ బ్లాస్టర్ ప్లానే భోజనాల దగ్గర గొడవ. అందుకనే అపోస్తులేసినటువంటి ప్రశ్న ఏంటంటే, "ఎవరయ్యా! మేము భోజనాలు పంచిపెట్టడానికి రాలేదు. మేమేం చేయడానికొచ్చాం? దేవుని యొక్క బోధన వివరించడానికొచ్చాం." కాబట్టి మీరేం చేస్తారంటే, శిష్యుల సంఖ్య ఉన్నారు గదా! శిష్యుల సంఖ్యలో ఎవరైతే ఏడుగురున్నారో, అందులో బెస్ట్ శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఆ బెస్ట్‌గా అంటే మంచి వ్యక్తులుగా పిలువబడుతున్న వారు, పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు, అందరిని సమానంగా చూసేవారు ఏడుగురిని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏడుగురిని సెలెక్ట్ చేసి నా దగ్గర తీసుకొని నేను వారితో మాట్లాడుతున్నాను అనగానే, ఈ మాట అపోస్తులు చెప్పిన మాట అక్కడున్న వారందరికీ నచ్చిందంట. నచ్చిన తర్వాత అప్పుడు అన్నారట, "సరే అండి అయ్యగారు" అనేసి ఆ అపోస్తలులు చెప్పిన మాటను బట్టి వీళ్ళు ముందుకెళ్ళి ఆ శిష్యుల సంఖ్య అంతా ఫిల్టర్ చేస్తే ఏడుగురు కనపడ్డారంట. ఆ ఏడుగురిలో ఏం జరిగింది? త్వరగా చూద్దాం. 5వ వచనం. ఈ మాట జనసమూహం అందరికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ, పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడు స్టెఫను. గుర్తుపెట్టుకోండి. భోజనాలు వడ్డించే సెక్షన్‌లో మన సంఘంలో కావచ్చు, లేపోతే మీరు ఎళ్తున్నటువంటి సంఘంలో కావచ్చు. ఏ పరిచర్య ఉన్నా ఆ పరిచర్యలో మనకు కావాల్సినంటే చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉండాలి. అంటే భోజనాలు వడ్డించే సెక్షన్ కావచ్చు, బల్ల ఇచ్చే సెక్షన్ కావచ్చు, కానుకలు పెట్టే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సంఘ పరిచర్యలో పాలు పొందే ఏ వ్యక్తి అయినా మళ్ళా చెప్తున్నా, ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీస్ మినిమమ్ క్వాలిటీస్ 1 విశ్వాసము, 2 పరిశుద్ధాత్మ యొక్క సహాయం. అంటే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైనటువంటి స్టెఫను, విశ్వాసముతో నిండుకొనిన వాడి స్టెఫను దేనికి సెలెక్ట్ చేశారు అపోస్తలులు? భోజనాలు వడ్డించడానికి. ఇంకెవరున్నారు? స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు అంత్యొకయ వాడైనటువంటి నికోలాస్ అని వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టి వీరిని ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. అంటే సుమారుగా ఏడుగురిని తీసుకుని వచ్చి, "అయ్యా! మేము ఈళ్ళ ఏడుగురిని సెలెక్ట్ చేసాం. మీరు ప్రార్థన చేస్తే వీళ్ళు వడ్డించే సెక్షన్‌లో ఉంటారనేసి" అపోస్తులకి తీసుకొచ్చారట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మన సంఘ పరిచర్యలో ఎవరైతే విశ్వాసులున్నారో, ఆ విశ్వాసులు కేవలం ఈళ్ళు వడ్డిస్తున్నారు కదా! క్యాటరింగ్ బాయ్సే కదా! బరకాలు దులుపుతున్నారు కదా! కానుకలు పడుతున్నారు కదా! ప్రభుబాలు ఇస్తున్నారు కదా! వాక్య పరిచర్య చేస్తున్నారు కదా! వాక్య పఠన చేస్తున్నారు కదా! ఈ విషయాలు కాదు మనకు కావాల్సింది. చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఏదైనా కార్యక్రమం సంఘంలో చేస్తున్నప్పుడు ఆ విశ్వాసి 1 విశ్వాసముతో ఉండాలి. 2 పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైతేనే మనము ఆ అబ్బాయికి లేదా ఆ తల్లికి ఆ క్వాలిటీ కలిగినటువంటి పనిని, దేవుడి యొక్క పనిని, ఆ పరిచర్యని ఇవ్వాలట. ఇది అపోస్తులు మనకి నేర్పిస్తున్న ఒక గొప్ప పాఠం.
తర్వాత స్తోత్రం ముగించేస్తా. దేవుని వాక్యం, ఇంకా దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించుచు మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చూడండి, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సంఘం అనేది ఇంకా బాగా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతుంటే యాజకులు గుంపు కూడా ఏమవుతున్నారు చెప్పనా? దేవుని వాక్యానికి లోబడ్డారు. అంటే లేవి గోత్రానికి సంబంధించిన వారు. ఒకప్పుడు మేము యాజకులు అని చెప్పుకునే వారు కూడా ఏం చేయాలి, తనకు తాను తగ్గించుకుని, అయ్యా మాకు ధర్మశాస్త్రం గురించి తెలిసిన విషయాల్లో మీకు చాలా తెలుసు, ఎందుకంటే మేము ధర్మశాస్త్రాన్ని చదివాం, కానీ దానిలో ఉన్న అర్థాలు యేసు క్రీస్తు ద్వారా జరిగాయనే విషయాలు మేము మర్చిపోయాం. మీరు చెప్పడం బట్టి మాకు తెలిసింది, మేము కూడా మీ సంఘంలో జాయిన్ అయిపోతామనేసి యాజకులు కూడా వారికి వారు తగ్గించుకుని యూదులుగా పిలువబడుతున్న వారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము కూడా మీ సంఘంలో చేర్చబడతామని అపోస్తుల యొక్క సంఘంలోని చేర్చబడ్డారు. యాజకుల గుంపు కొంతమంది. ఇలా యాజకుల గుంపుడు కూడా చాలామంది విశ్వాసముకు లోబడ్డారంట. ఇలా జరిగిన తర్వాత స్టెఫను యొక్క క్యారెక్టర్ మనకు కనబడుతుంది. నెక్స్ట్, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచు ఉండెను. బాగా గుర్తుపెట్టుకోండి, స్టెఫను అనే అబ్బాయి దేనికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి అంటే ఓన్లీ వంటలు వడ్డించడానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి, అంటే క్యాటరింగ్ చేయడానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి. అంటే క్యాటరింగ్ చేయడానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎలా సూచక్రియలు చేశాడు? ఎందుకంటే అతని యొక్క జీవితంలో, తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పక్కన వంటలు వడ్డిస్తూనే మరొక పక్కన దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఒక పక్కన వంటలు వడ్డిస్తూనే మరొక పక్కన దేవుని యొక్క గొప్ప సూచక్రియలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మిక సహాయం ద్వారా బయటికి వెళ్ళి సువార్తని ఎలా ప్రకటించాలో కూడా ఆ అబ్బాయికి కొన్ని మెలకులు నేర్చుకున్నాడు. ఎవరి ద్వారా? అపోస్తుల ద్వారా. ఎవరి సహాయం ద్వారా? పరిశుద్ధాత్మిక సహాయం ద్వారా అనేకమైన సంగతులు ఆ అబ్బాయి తెలుసుకున్నాడట. ఎవరు? స్టెఫను. మరలా చెప్తున్నా, అప్పుడు చూడండి, ఈ అబ్బాయి చేస్తున్న సూచక్రియలు, ఆ అబ్బాయి చేస్తున్న మహత్కార్యాలకి కొంతమంది ఏమైనా అప్పుడు లిబెర్తల అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారు కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. అందరికి అర్థమవుతుందా? అంటే కొంతమంది స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది స్కాలర్స్ ఆ కాలంలో ధర్మశాస్త్రోపదేశకులు, వీళ్ళందరూ కూడా ఎవరితో వాదించడం మొదలెట్టారంటే స్టెఫనుతో వాదిస్తున్నారు, అపోస్తులతో కాదు. అంటే అపోస్తులతో వాదించకుండా స్టెఫన్ గారితో ఏమని వాదిస్తున్నారు? నువ్వు మాట్లాడుతున్నావే యేసు అని మాట్లాడుతున్నావు, యేసు ఎవరు? ఆయన గురించి నీకేం తెలుసు? ధర్మశాస్త్రం గురించి నీకు తెలుసా? ధర్మశాస్త్రం మెలకులు తెలుసా? ధర్మశాస్త్రం ప్రవచనాలు తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రవచనాలు ఎవరు నెరవేర్పు జరిగాయో నీకు తెలుసా అని ఈ 5 సమాజంలో నుంచి వచ్చిన వారందరూ కూడా స్టెఫన్ తోటి వాదించడం మొదలెట్టారట. కేవలం వన్ మ్యాన్ షో. ఇప్పుడు స్టెఫన్ గారితో వాదిస్తూ తర్కించిరి గారిని చూడండి, 10వ వచనం, అతడు మాటలాట యందును అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారంటే పరిశుద్ధాత్మను నిలబడితే ఎంతమంది స్కాలర్స్ వచ్చినా, ఎంతమంది క్వాలిఫైడ్ పర్సన్స్ వచ్చినా, ఎంతమంది అధికారులు వచ్చినా, ఇతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తిగా పిలువబడుతున్న స్టెఫను చెప్పే జవాబుకి వారి దగ్గర సమాధానం లేవట. అదే మాట్లాడుతున్నాడు. అతడు మాటలాడు ఎందును అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు అన్నారట, వీడు మోషే మీదను దేవుని మీదను దోషణ వాక్యం పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని. అంటే దేవదోషణ చేశాడు అని చెబితే వీడికి మరణ శిక్ష విధింపబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 2 మనుషులను కుదుర్చుకుందాం. కొంతమంది మనుషులను కుదుర్చుకుని ఏం చేద్దాం చెప్పండి? మహాసభలను తీసుకుని వెళ్ళిపోయి ఏదైనా చంపేద్దామని కొంతమంది కుట్ర పన్ని కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని, మిమ్మల్ని మహాసభలో తీసుకుని వెళ్తాను, మహాసభలోనికి వెళ్ళిన తర్వాత స్టెఫన్ ఎందుకు తీసుకొచ్చారు అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి చెప్పిన? ఇతడు మోసే మీదను దేవుని మీదను ఇతడు దోషణ వాక్యాలు పలికాడని మీరు అబద్ధ సాక్షి చెప్పండి రా, మిగిలిన విషయాలు మేము చూసుకుంటామని కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకున్నారట. అక్కడ ఉన్న బ్యాచ్ ఎవరి మీద విరోధంగా? స్టెఫన్ గారి మీద విరోధంగా.
ఇలా స్టెఫన్ గారి మీద విరోధంగా పెడితే అప్పుడు ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతన్ని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్షిని నిలబెట్టారు. సభలో తీసుకుని వచ్చేసారు. అబద్ధ సాక్ష్యం నిలబెట్టేసారు. వారు అన్నారట, ఈ మనుషుడు ఎప్పుడు చూడండి, ఈ మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమును ధర్మశాస్త్ర విరోధముగా మాట్లాడుతున్నాడు. అబద్ధ సాక్ష్యం మాట్లాడే మాటలు అంటే, అయ్యగారు సార్ ప్రతిరోజు చూస్తున్నామండి, వీడెప్పుడు చూసినా కానీ అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు, వీడెప్పుడు కూడా దేవునికి ధర్మశాస్త్ర విరోధంగా మాట్లాడుతున్నాడు అయ్యా అని ఈ అధికారుల మధ్యలో నిలబడి కొంతమంది అబద్ధ సాక్ష్యం చెప్పేవారట. అధికారం ముందర మాట్లాడతారు. ఎవరి మీద సనుక్కోవడం? స్టెఫన్ గారి మీద విరోధంగా మాట్లాడటం. తర్వాత ఏం చెప్పాడు? ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేశాడు. మోసే మనకిచ్చిన ఆచరణను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అనిరి. అంటే ఆల్రెడీ యేసు అనే వ్యక్తి తిరిగాడు, ఈ ప్లేస్ని పాడు చేసి. అలా అదేవిధంగా మోసే మనకిచ్చిన ఆచరణ మార్చాలి అని ఈ పెద్ద మనిషి అంటే ఈ స్టెఫన్ చెప్పగా మేము వింటిమని చెప్పగానే సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరిచూడగా అతని ముఖం దేవదూత ముఖం వల్లే కనబడింది. అంటే స్టెఫన్ గారి ముఖం చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైన విషయం అంటే, అరే స్టెఫన్లో దేవదూత ముఖం కనబడుతున్నారు, ఏంట్రా సంథింగ్ స్పెషల్ కనబడుతున్నారు స్టెఫన్లో అని వారందరూ కూడా స్టెఫన్ చూసి ఆశ్చర్యపోయారు. ఇది 6వ అధ్యాయం యొక్క వివరణ. ఎంతమందికి అర్థమైంది? త్వరగా చెప్పండి, ముగించుకుందాక. మిగిలిన వచనాలు, మిగిలిన అధ్యాయాలు దేవుడి చేత మీద రేపడతాను. అందరికి అర్థమయ్యే ఇప్పుడు వరకు చెప్పిన మాటలు. ఇప్పటివరకు చెప్పబడిన మాటలు మీ అందరికి అర్థమయ్యా? ఒకవేళ కంటిన్యూ చేద్దామంటే కంటిన్యూ చేద్దాం, లేదన్నా రేపు మాట్లాడుకుందాం అంటే రేపు మాట్లాడుకుందాం. ఇదే నా మొబైల్ కూడా ఛార్జింగ్ లేదనుకుంటా. త్వరగా మీరు అందరు రెస్పాండ్ అవ్వండి. దేవుని చిత్తం అయితే రేపటి దినాన త్వరగానే మనం ప్రారంభం చేసుకుందాం. స్టెఫన్ గారి యొక్క ప్రసంగం ఉంటుంది. నెక్స్ట్ అధ్యాయం అంతా కూడా 7వ అధ్యాయం యొక్క స్టెఫన్ గారి ప్రసంగం. అక్కడ ఎవరెవరితో మాట్లాడు ఏటనే విషయాలు స్టెఫన్ గారి ప్రసంగం మొదలవుతుంది. ఆ తర్వాత సంఘం అనేది ఎలాగైతే విడిపోయింది, సంఘానికి కలిగిన హింస ఎలాగుందో ప్రతి విషయాలు కూడా దేవుని చిత్తం అయితే రేపటి దినాన వివరించే ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే చాలా సమయం అయింది. ఒకవేళ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఎవరికైనా ఇప్పటివరకు చెప్పబడినటువంటి లేఖనాల్లో సుమారుగా 6 అధ్యాయాలు, మొదటి అధ్యాయం నుంచి 6 అధ్యాయాల వరకు మనం వివరించుకున్నాం. ఒకవేళ మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా 9959591073. మళ్ళీ చెప్తున్నాను 9959591073. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ చేసినా లేదా వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా నేను రెస్పాండ్ అవుతాను. కాబట్టి మీరేమీ భయపడకలేదు, మనం చాలా ఫ్రీగానే ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి. ఒకవేళ లేఖనాల్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించుకునే ప్రయత్నాలు చేద్దాం. దేవుని చిత్తం అయితే రేపటి దినాన ఎర్లీగానే మనం స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి ఇప్పటి వరకు అపోస్తుల కార్యములు 6 అధ్యాయాల తండ్రి మేము వివరించుకున్నాం. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు మాకు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు. సంఘంలో జరిగినటువంటి కొన్ని గొడవలు, కొన్ని గలిబిలి అవన్నీ ఏవైతే ఉన్నావు తండ్రి, ఆనాటి కాలంలో ఎలాగైతే తండ్రి నీ కుమారుడి గురించిన విషయాలు చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు నామమును బట్టి బోధించకూడదని ఏ విధంగా అయితే తండ్రి ఆ కాలంలో చెప్పారో, ఏ విధంగా అయితే ఆ కాలంలో వార్నింగ్ ఇచ్చారో, వార్నింగ్ ఇచ్చిన తండ్రి అపోస్తులు ఆ నిందను బట్టి, ఆ నామమును బట్టి, మమ్మల్ని దూషించిన విధానం బట్టి తండ్రి మీకే మహిమ కలుగును గాక అని వారు ముందుకు వెళ్ళారు తండ్రి. ఇంకా తండ్రి చాలా విషయాలు మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు నాకు సహాయం దయచేయండి. మీ చిత్తమైతే రేపటి దినాన కూడా మీ పిల్లలతో త్వరగానే వచ్చి తండ్రి మీ లేఖనాన్ని వివరించే భాగ్యాన్ని మీరు నాకు దయచేస్తారని మరి ఇప్పటి వరకు మీ మాటలు ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి, స్థిరపరచండి. ఎవరికైతే తండ్రి అనారోగ్య సమస్యలు ఉన్నాయో
మనందరికీ మంచి ఆరోగ్య సమస్య మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక పరిస్థితుల నుంచి మంచి విడుదల కలుగజేయండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తను ఇంకా రాలేదు తండ్రి, రేపటి దినాన్ని వారిని సమకూరుస్తారని కోరుకుంటూ మీ కృపను బట్టి మీ చిత్తమైతే మేమందరం రేపటి దినాన్ని కలుసుకోవడానికి సహాయం దయచేస్తారు. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.